పోలవరం ప్రాజెక్టును దారిలో పెట్టడానికి విదేశీ నిపుణులను పెట్టే పరిస్థితి వచ్చిందంటున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసిన ఆయన పోలవరాన్ని ఎంతలా ధ్వంసం చేశారంటే చివరకు దాన్ని దారిలో పెట్టేందుకు విదేశీ నిపుణులను పెట్టాల్సి వస్తుందన్నారు. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో పోలవరానికి విదేశీ నిపుణులు రానున్నారని తెలిపారు. దీనిపైన నిన్న ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. సో అన్ని దినపత్రికల్లో కూడా ఒక ప్రధాన శీర్షిక ఇదే అవుతుంది. దీనిపైన డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు మనం కోటేశ్వరరావు గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే ఎస్పీ సాహెబ్ గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ షో. సాహెబ్ గారు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సాహెబ్ గారు, వైఎస్ జగన్ తిరిగి పుంజుకుంటారన్న భయంతోనే ఆ భయం సీఎంకి పట్టుకుంది. అందుకే పోలవరం విషయంలో ఈ వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు అంటున్నారు అంబటి. ఏమంటారు దీనిపైన మీ కామెంట్ ఏంటి? శ్రీదేవి గారు తమరికి, అదేవిధంగా మన్నే కోటేశ్వరరావు గారికి, స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఎట్లా ఉంటాయంటే, తాటి చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్ళేవారు అంటే మరి గేదెల కోసం గడ్డి కోస్తానికి వెళ్ళినట్టు సాగుతుంది కదండి. ఆ విధంగా ఉంటాయి. వాస్తవంగా 2014, 2019 మధ్య కాలంలో పోలవరం ప్రాజెక్టు పనులు ఏ విధంగా జరిగినాయి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరాన్ని తన మానసిక పుత్రికగా చూసి ప్రతి సోమవారం అక్కడికి విజిటింగ్కి వెళ్ళేవాళ్ళండి. పనులు ఎంత మటుకు వచ్చినాయి ఏంటి పర్యవేక్షించేవాళ్ళు. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి నిపుణులైనటువంటి ఇంజనీర్లు పిలిచి ఈ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి, ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు రావాలంటే మనం ఏం చేయాలి, ఈ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కావాలి, ఇది 2020 కల్లా అదే అప్పుడున్న పరిస్థితుల్లో మ్యాక్సిమం పూర్తి కావాలని చెప్పి ఆయన ఆరాటపడ్డారు. తీరా చూస్తే ఆ ప్రాజెక్టు మరి కేంద్రం నిధులతో పాటు రాష్ట్రం కూడా కొంత అమౌంట్ ని వెచ్చిస్తా ఆ ప్రాజెక్ట్ మీద. తర్వాత ఆ ప్రాజెక్ట్ కి ఖర్చు పెట్టినటువంటి నిధులు తర్వాత తీసుకున్నటువంటి మాట వాస్తవం అండి. దీంతో పాటు ప్రధానంగా ఏంటంటే ఆ రోజు వైకాపా పార్టీ వాళ్ళు కూడా ఈ పోలవరానికి అసలు ఇంత అవసరం లేదని చెప్పి కేంద్రానికి లెటర్లు రాసినటువంటి సంగతి కూడా మనందరికీ తెలుసు. ఎవరైనా కానీ ఒక ప్రాజెక్ట్ కడతంటే ఆ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి అవకతవకలు ఏమైనా ఉంటే చెప్పాలి, కానీ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలకి అసలు ప్రాజెక్టు వ్యయమే ఇంత అవసరం లేదని చెప్పి వీళ్ళే ఇచ్చారండి. అది ఎంత దుర్మార్గం ఆలోచించండి. దీంతో పాటు మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014-19 మధ్య కాలంలో 72% పనులు పూర్తయ్యాయని స్వయాన పార్లమెంట్ లోనే మరి కేంద్ర జలశక్తి మినిస్టర్ చెప్పుకొచ్చారు. ఇవన్నీ చూస్తే ఏంటంటే తర్వాత 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఇక్కడి నుంచే ఈ ప్రాజెక్ట్ కి అరిష్టం పట్టిందండి. నేను ఎందుకు అంటున్నానంటే 2019లో ఆయన ప్రమాణ స్వీకారానికి ఒక రోజు ముందలే నేను రివర్స్ టెండరింగ్ అంటూ ఆ రోజు ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల ఆ ప్రాజెక్టు నిర్వీర్యం అయిపోయింది. ఆ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ మార్చేశారు, ఇంజనీర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ మార్చేశారు. దాంతో పాటు నిపుణులైనటువంటి విదేశాల నుంచి వచ్చినటువంటి ఇంజనీర్లు కూడా మీరు మాకు అవసరం లేదు వెళ్ళిపోండి అని చెప్పి పంపించేశారు. అప్పటికి కూడా టీపీఏ తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేసింది. మీరు ఈ ప్రాజెక్టుకు సంబంధించి వీళ్ళందరినీ మార్చేస్తున్నారు, ఈ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తవుతాం మాట అట్లా ఉంచితే ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా ముందరకు తీసుకెళ్లాలో వీళ్ళ ఎవరికి అర్థం కాదని చెప్పి గగ్గోలు పెట్టారండి పీపీఏ వారు. అయినా కానీ వాళ్ళ మాటను కూడా బేఖాతారు చేస్తూ ఇవన్నీ రోజుల వ్యవధిలోనే అయిపోయింది. దీంతో పాటు ప్రధానంగా ఏంటంటే మరి ఆ రోజు ఉన్నటువంటి ఎవరైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి మంత్రి వచ్చాడో ఆయన ఇంకేముందని సవాళ్లు కొడుతూ తొళ్ళగొడుతూ అదెంత పని అన్నా 2021 కల్లా మేము ఇచ్చేస్తాము, 2021లో ప్రాజెక్ట్ అయిపోయింది మాకు వదిలేసండి నేను వ్యంగ్యంగా సినిమాలో మాట్లాడినట్టు మాట్లాడారండి. వాస్తవ పరిస్థితులకు వస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 3.82% పనులు మాత్రమే పూర్తయ్యాయని పార్లమెంట్ లో చెప్పడం. దాంతో పాటు ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే గైడ్ బండ్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మరి కాపర్ డ్యామ్ కావచ్చు, ఇవన్నీ కూడా ధ్వంసం అయిపోయింది. దీంతో పాటు పెద్ద ఎత్తున ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ని నిరుపయోగంగా పక్కన పడేశారు. ఓకే సాహెబ్ గారు, మీరేమో ప్రభుత్వం రావడంతోనే ప్రమాణ స్వీకారం రోజునే అసలు పనులన్నీ ఆపేశారు,
లేకపోతే ఆ పనులు జరగకుండా చేశారు, నిధులన్నీ కూడా దారి మళ్లించారు అంటున్నారు. కానీ 2023 ఎండింగ్ వరకే అసలు ఈ ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ అయిపోతుంది అని అంతకు ముందున్న అనిల్ కుమార్ యాదవ్ కానీ తర్వాత వచ్చిన అంబటి కానీ ఈ మాటలు మాట్లాడారు కదా. మరి నిధులు దారి మళ్ళాయి లేకపోతే అసలు పనులు జరగనివ్వలేదు అనుకున్నప్పుడు 2023 ఎండింగ్ కల్లా అసలు ప్రాజెక్ట్ అంత పెద్ద ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుందని ఏ విధంగా చెప్తారు? అంటే శ్రీదేవి గారు, నేను అనేది ఏంటంటే వాళ్ళకి అసలు అవగాహన లేదు ప్రాజెక్ట్స్ మీద. ఇప్పుడు ఇద్దరు మినిస్టర్లు మారారు. ఒక అతనేమో ఆ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది, బ్రహ్మాండంగా ఉందన్నారు. వాస్తవంగా 2019లోని ఈ ప్రాజెక్టులో ఏదైనా కానీ నిర్మాణ లోపాలు ఉన్నా కానీ దెబ్బతిన్నా కానీ ఆ రోజు గగ్గోలు పెట్టేవాళ్ళు అండి వాళ్ళు. ఎందుకంటే 486 కోట్ల రూపాయలతో ఆ రోజు డయాఫ్రామ్ వాల్ నిర్మించిన మాట వాస్తవం, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. వీరు వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ అన్నారు. ఇక్కడ పెద్ద ఏంటంటే ఒకటండి, మనం అందరికి అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే, ఒక ఇల్లు సగం కట్టిన తర్వాత మేస్త్రిని మార్చేస్తే, పని వాళ్ళని మార్చేస్తే కొత్తగా వచ్చిన మేస్త్రికి ఏమన్నా అర్థమైద్దా? మీరు చెప్పండి. అంటే నేను వాడుక భాషలో చెబుతున్నానండి. ఆ మ్యాప్ అవన్నీ తెలిసినటువంటి ఆ మేస్త్రి కట్టగలరు. ఇక్కడ కూడా ఏంటంటే గతంలో 2009లో కూడా రాజశేఖర రెడ్డి గారు మరి తను డబ్బులు అవసరం అయ్యి ఆ రోజు ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి ఆ గుత్తేదారును మార్చేశారు, కాంట్రాక్టర్ మార్చారండి. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2019లో అదే విధంగా చేశారు. మేమేమంటామంటే ఇక్కడ కీలకమైనటువంటి దశలో ఉందండి ప్రాజెక్టు. మీరు కాపర్ డ్యామ్ కావచ్చు, డయాఫ్రామ్ వాల్ కావచ్చు, గైడ్ బండ్ అంటారు. ఈ గైడ్ బండ్ అంటే ఏంటంటే కట్టలు ఈ నిరుపయోగంగా ఉన్నప్పుడు ఏమవుతాయంటే ఈ కట్టలు కూడా వీక్ అయిపోతాయండి. వాళ్ళు వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏంటంటే ఒక 3,000 కోట్ల రూపాయలతో మేము ఏది ఆ గేట్లు తీసుకొచ్చాము, హెడ్ వర్క్ చేయించామని చెబుతున్నారు. వాస్తవంగా అక్కడ జరగాల్సింది ఏంటి? కాపర్ డ్యామ్ కీలకమైంది, డయాఫ్రామ్ వాల్ కీలకమైంది, దీంతో పాటు పక్కన ఉన్నటువంటి గైడ్ బండ్స్ చాలా కీలకం. ఇవన్నీ ఏం చేయకుండా ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది, ఇంకేముంది మేము వదిలేస్తాము. తర్వాత వచ్చినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి మంత్రి మరి ఆయన ఎందుకులేండి ఇక్కడ అంటాం, చిందులు వేసుకోవడం తప్పితే అవకాశం లేదు. ఆయనే బయటకు వచ్చేసి అన్నారు మీడియా సాక్షిగా, నాకు అసలు అర్థమే కావట్లేదు ఈ ప్రాజెక్ట్ అన్నారండి. ఏం మనిషి అండి అతను? పోలవరం అనేది ఆంధ్ర ప్రజల యొక్క జీవనాడి. పోలవరం అనేది మరి ప్రజాస్వామ్యం గెలవాలి, పోలవరాన్ని గెలిపించుకోవాలి, అమరావతి మనం కట్టుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్లోగన్తో వెళ్ళాం. మేము కూటమి ప్రభుత్వం, మేము స్లోగన్తో ప్రజల దగ్గరికి వెళ్ళామండి. ప్రజలు మమ్మల్ని ఆదరించారు. వైకాపా ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల దాదాపు 3,385 కోట్లు ఈ ప్రాజెక్ట్ లో ఉన్న డబ్బులు పక్కకు డైవర్ట్ చేశారండి. దీంతో పాటు ప్రధానంగా ఏంటంటే జల విద్యుత్ చాలా కీలకమైంది. మరి జల విద్యుత్ ప్లాంట్ పెడితే దాన్ని నిరుపయోగంగా, టెండర్స్ అన్ని నిరుపయోగంగా వచ్చడం వల్ల దాదాపు 4,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు మొత్తం కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. దీంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం 45,000 కోట్ల రూపాయలు మరి ఈ ప్రాజెక్టు అసంపూర్తిగా ఉండటం వల్ల వాళ్ళు కోల్పోయారండి. ఇవన్నీ చూసుకుంటా వస్తూ ఉంటే ఎవరి డబ్బులు నాశనం చేస్తారండి? ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలి వచ్చే ప్రభుత్వాలు. అంతేగాని కక్షపూరిత ధోరణితో నేను ఈ విధంగా చేస్తానంటే దానికి ఉదాహరణ ఈ రోజు పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు అండి. పోలవరం, అమరావతి రెండు కళ్ళ లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గతంలో మనం బైఫికేషన్ వల్ల జరిగిన నష్టం కంటే జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసం వల్ల జరిగిన నష్టమే ఎక్కువ అండి. నేను ఎందుకంటానంటే వేల కోట్లు వృధా చేసేసారండి. పోలవరం ప్రాజెక్ట్ చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్ల పర్వతం అయిపోయారు. అరే ఈ ప్రాజెక్ట్ నేనున్నప్పుడు మానస పుత్రికగా తీసుకొని ప్రతి సోమవారం నేను విజిటింగ్కి వెళ్ళేవాడిని. దాదాపు 100 సార్లు సమీక్షించాను. క్షేత్రస్థాయిలో 30 సార్లు నేను అక్కడికి వెళ్ళాను. ఈ ప్రాజెక్టు డయాఫ్రామ్ వాల్ కట్టేటప్పుడు కానీ, కాపర్ డ్యామ్స్ కట్టేటప్పుడు కానీ, ఆ హెడ్ వర్క్ చేసేటప్పుడు కానీ దగ్గరుండి పర్యవేక్షించాను. ఈ దుస్థితి వచ్చిందని చెప్పి ఆయన కన్నీళ్ల పర్వతం పైపెచ్చు ఇప్పుడు 990 కోట్లు అవుతాయండి ఆ డయాఫ్రామ్ వాల్ మళ్ళీ నిర్మించాలంటే. నేనేమంటానంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ ప్రాజెక్ట్ నిర్మించడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సృష్టించారు వైకాపా వాళ్ళు. ఎందుకంటే ఒకనొక సమయంలో అసలు ఈ ప్రాజెక్ట్ ఇక్కడ అవసరం లేదు, తెలంగాణలో ఉన్నటువంటి బనకచెర్లలో ఈ ప్రాజెక్ట్ కడితే బాగుండేదని స్వయాన ముఖ్యమంత్రి గారు అన్నారంటే ఈ రాష్ట్రం మీద ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సంతి ప్రేమార్థం అయిపోతుంది. తన ఆస్తులు కాపాడుకోవడం కోసం, తన కేసుల నుంచి బయటపడటం కోసం ఈ ప్రాజెక్ట్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిర్వహించేశారండి. ఇక్కడ ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పుకోవాలండి. ఈ ప్రాజెక్ట్ లో కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఏదైతే తెలుగుదేశం పార్టీ హయాంలో 72% పోలవరం పూర్తయ్యాయని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి కేంద్రంలో చెప్పు రావడం జరిగిందండి. ఇది పార్లమెంట్ సాక్షిగా చెప్పినటువంటి అంశం. అలాగే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3.84% మాత్రమే జరిగిందని చెప్పి ఇది కూడా పార్లమెంట్ లో చెప్పడం జరిగింది. ఇక్కడ ఏమైందంటే 4,900 కోట్ల రూపాయలకి ఈ అంచనాలు పెరిగిపోయినాయండి. ఈ అంచనాలు పెరిగిపోయింది. దీంతో పాటు ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి వస్తున్నటువంటి అంశం ఉంటే 3,000 కోట్ల రూపాయల ఆ ప్రాజెక్ట్ లో ఆదా అయ్యింది. అది నిరుపయోగంగా వేయటం వల్ల 3,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. దాంతో పాటు రైతులకు సంబంధించిన నష్టం నేను చెబుతూనే ఉన్నా. దీనికి సైమల్టేషన్ గా పట్టిసీమ ఉండేదండి. పట్టిసీమ ద్వారా
మీకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కృష్ణా డెల్టా ప్రాంతంలో కావచ్చు, అదేవిధంగా రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేవాళ్ళు రాజకీయ కక్షల నేపథ్యంలో మరి ఆ ప్రాజెక్ట్ ని కూడా నిర్వీర్యం చేసేసారండి. మీరు పట్టిసీమను కూడా చూడండి, గత 2 సంవత్సరాలుగా పట్టిసీమ వాటర్ కృష్ణానదిలో కలవట్ల. నదులు అనుసంధానం చేస్తే భారతదేశంలో ఉన్న వ్యవసాయ రంగానికి ఆధారపడినటువంటి రాష్ట్రం మరి ఆంధ్రప్రదేశ్ అండి, సస్యశ్యామలమైనటువంటి రాష్ట్రం. అందుకే నదుల అనుసంధానం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తే త్వరితగతిన ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఈ ఏదైతే మన రాష్ట్రం ఉందో రైతులకు ఒక వరంగా మారిందని చెప్పి ఆ రోజు ఆయన కళ్ళకున్నటువంటి ప్రాజెక్టు దీన్ని నిర్వీర్యం చేయడం వల్ల ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజలు నష్టపోయారండి. శ్రీదేవి గారు మాట్లాడదాం. రైట్, గుడ్ మార్నింగ్ సార్ కోటేశ్వరరావు గారు. గుడ్ మార్నింగ్ సార్, ఏమంటారు అంటే ఇప్పుడు టీడీపీ హయాంలోనే ఉన్నప్పుడు 72% కంప్లీట్ అయిపోయింది, ఇంకా కొద్దిగా టైం ఉంటే గనక అసలు మా హయాంలోనే కంప్లీట్ అయిపోయేది అన్నారు. నిజంగా ఒకవేళ వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు కంప్లీట్ అవ్వలేదు, తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చింది, అప్పుడైనా కంప్లీట్ చేయకుండా సాహెబ్ గారు అన్నట్టు అసలు అప్పుడున్న మేస్త్రికి అండ్ నెక్స్ట్ కొత్తగా వచ్చిన మేస్త్రికి నిజంగా ఏంటనేది అర్థం కాదు. అసలు ఎందుకు రాజకీయాన్ని పూర్తిగా పక్కన పెట్టి అసలు మనం ప్రజలకు ఏం అందిస్తున్నాం అనే విషయాల మీద ఎందుకు అప్పుడున్న అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఆలోచించలేదు అంటారు? నిజంగా ఇది సీఎం అన్నట్టు అహంకారంతో చేసిన దుస్సాహసం అని అనుకోవచ్చా? ఇప్పుడు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పొదుపు పేరుతోటి రివర్స్ టెండరింగ్ అని కాంట్రాక్టర్లు మార్చి తనకు అనుకూలమైనటువంటి కాంట్రాక్టర్లకి తిరిగి పనులు అప్పగించారనేటువంటిది ఆ రోజే వచ్చినటువంటి ఒక విమర్శ. అందులో డెఫినెట్ గా వాస్తవం ఉన్నది అనేటువంటి ఒకటి. రెండోది, దెబ్బతిన్నటువంటి డయాఫ్రమ్ వాల్ కానీ లేదా ఇతర కట్టడాలు ఇంకా కొన్ని కోతులు కూడా ఏర్పడ్డాయి అంటున్నారు. వాటి డ్యామేజ్ అంతా ఏమిటనేటువంటిది అది కూడా ఇంకా ఆందోళన కలిగించేటువంటి అంశమే. వాటన్నింటినీ తిరిగి పునర్నిర్మాణం చేయాలన్నా లేదా రిపేర్ చేయాలన్నా కానీ కొన్ని వేల కోట్ల రూపాయలు అవుతాయి. అవి ఎన్ని వేల కోట్లు అవుతాయి ఏమిటనేటువంటిది ఇప్పటికిప్పుడు ప్రభుత్వం కూడా చెప్పగలిగినటువంటి స్థితి లేదు. ఎందుకంటే నిపుణులు వాటన్నిటిని సమగ్రంగా పరిశీలించి ఒక అంచనాకు వచ్చిన తర్వాతనే రిపేర్ చేయటం దానికంటే కొత్తగా మళ్ళా పునర్నిర్మిస్తే ఖర్చు తక్కువ ఏమిటనేటువంటిది అవన్నీ కూడా సాంకేతిక పరమైనటువంటి అంశాలు. దానికంటే ఈ శ్వేతపత్రంలో ప్రకటించినటువంటి అంశాలు మరికొన్ని కీలకమైనటువంటి అంశాలు ప్రధానమైనవిగా భావిస్తున్నాం. నష్టం జరిగింది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ నష్టం మళ్ళా నిర్మించేటువంటి కేంద్ర ప్రభుత్వం మీద పడుతుంది. కేంద్ర ప్రభుత్వం భరిస్తుందా లేదా, లేకపోతే భరించకపోయేటైతే అది రాష్ట్ర ప్రభుత్వమే అనివార్యంగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ మేరకు రాష్ట్ర ఖజానా నుంచి అది ప్రజల మీద పడేటువంటి భారం. అది ఎట్లా జరుగుతుంది ఏంటనేటువంటిది అదొక పెద్ద ప్రశ్న. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే దానిలో ఇప్పుడు 2013-14 ఎస్టిమేషన్స్ ప్రకారం ఇప్పటి వరకు పనులు జరిగాయి. ఆ తర్వాత 2017-18 సంవత్సరాల్లో ఆనాడు పెరిగినటువంటి కాస్ట్ ప్రకారం 55,000 కోట్ల రూపాయల వరకు దీనికి ఖర్చు అవుతుంది. అంటే పెరిగిన అంచనాలతో అనేటువంటిది ఉంది. దానికి టెక్నికల్ కమిటీ ఆమోదం కూడా లభించింది. ఇంత అవుతుంది, ఇంత ఇవ్వాలి, కరెక్టే అనేటువంటి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది వాస్తవానికి ఈ ఆమోదం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే టెక్నికల్ కమిటీ 141 సమావేశంలో దాన్ని ఆమోదించింది. ఎప్పుడు 2019 ఫిబ్రవరి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 2 నెలల్లో 3 నెలల్లో అధికారాన్ని కోల్పోబోతారు అనడానికి ముందు జరిగినటువంటి పరిణామం. అప్పటికే ఎన్నికల కోడ్ కానీ ఇట్లాంటివి ఏమీ రాలేదు. కానీ అంటే ఆ స్వల్పకాలంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చేసే పని చేయగలిగింది కూడా లేదు. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరమైనటువంటి వైరుధ్యాలు, బీజేపీతో ఉన్నటువంటి వైరుధ్యాలు, అదే విధంగా ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి పూర్వరంగంలో కేంద్ర ప్రభుత్వము అంత తేలిగ్గా దాన్ని అంగీకరించదు అనేటువంటిది ఆ రోజు ఉన్నటువంటి. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి సర్కారు దాన్ని ఆమోదించమని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటిది కానీ, లేదా టెక్నికల్ కమిటీ ఆమోదించినటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం తానే స్వయంగా, ఎందుకంటే బీజేపీ వాళ్ళు చెప్పారు కదా, మేము రాష్ట్రానికి అంత చేసాము, ఇంత చేసాము, మేము చేసిన మేలు ఎవరూ చేయలేదు కేంద్ర ప్రభుత్వంలో అని చెప్పినటువంటి పెద్దలు ఉన్నారు కదా. వాళ్ళు కానీ ఇంతవరకు శ్వేతపత్రం ప్రకటించే నాటి వరకు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆమోదించలేదు. ఇప్పుడు దాన్ని ఆమోదిస్తారా లేదా అనేటువంటి ప్రశ్న అయితే, దాన్ని ఆమోదించినా కానీ ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు ఇంకా
పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో అంతకు ముందు ఉన్నటువంటి 2013 నుంచి 2017 వరకు ఉన్నటువంటి అంచనా ఖర్చు 25,000 కోట్లు పెరిగినప్పుడు 2017-18 అంటే ఇది 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాల్లో పెరిగినటువంటి ఖర్చుతోటి మళ్ళా తిరిగి అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఉన్నటువంటి రేట్ల ప్రకారం. ఎందుకంటే కడుతున్నది ఇప్పుడు కదా, రాబోయే రోజుల్లో కట్టాలి. అంటే ఈ 55,000 కోట్లు 75,000 కోట్లకు పెరుగుతుందా లేకపోతే 80,000 కోట్లకు పెరుగుతుందా అనేటువంటిది మనం ఊహించలేము. ఎందుకంటే సాంకేతికమైనటువంటి నిపుణుల ఎస్టిమేషన్ కమిటీ వాళ్ళు టెక్నికల్ టీం వాళ్ళు చేయాలి, దాన్ని చేయాలి. దాన్ని ఇప్పటి వరకు 55,000 అంగీకరించినటువంటి ప్రభుత్వము మరి ఈ పెరిగేటువంటి దాన్ని కూడా అంగీకరిస్తుందా లేదా అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లేదా 3 పార్టీల కూటమి ముందు ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సవాల్. రెండోది పునరావాసం అనేది అసలైనటువంటి కీలకమైనటువంటి అంశం. పునరావాసం గురించి అది రాష్ట్ర ప్రభుత్వమే పరిష్కరించుకొని చేయాలి తప్ప మాకేం సంబంధం లేదనేటువంటిది గతంలో కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి అంశం. ఆ వివాదం అట్లాగే ఉంది ఇప్పటికీ. మొదటి దశలో అంటే 41.15 మీటర్ల వరకు కట్టేటువంటి ప్రాజెక్టు కింద మునిగిపోయేటువంటి దాన్ని మొదటి దశ అంటారు. తర్వాత 45 మీటర్ల పైన ఉండేటువంటి దాన్ని రెండవ దశ అంటారు. మొదటి దశలోనే ఇంకా 7,000 కోట్ల రూపాయలు పునరావాసం RR ప్యాకేజీ కింద 7,000 కోట్ల రూపాయలు 7,000 కోట్ల చిల్లర ఇవ్వాలి. అదేవిధంగా రెండవ దశలో మునక్ కింద 18,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. అంటే ఈ రెండు కలిపితే దాదాపు 26,000 కోట్ల రూపాయలు పునరావాస ప్యాకేజీకి ఇవ్వాలి. ఈ పునరావాస ప్యాకేజీకి మాకేం సంబంధం లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న సమయం వరకు దాని స్టాండ్ ఏంటంటే మాకేం సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వమే. అందువల్ల మారినటువంటి పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు గారికి లేదా 3 పార్టీల కూటమికి అందరూ ఆశిస్తున్నారు కేంద్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి పొజిషను లేదా వీళ్ళకున్నటువంటి పలుకుబడితోటి ఆ మొత్తం సాధిస్తారనేటువంటి ఆశతోటి జనం ఉన్నారు. అది కలుపుకుంటే ఈ పెరిగినటువంటి అంచనా 80,000 కోట్లు 85,000 కోట్లు అయితే ఈ 28,000 కోట్లు అనేటువంటిది ఇది కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ పునరావాసం కల్పించాలంటే వాళ్ళకి అవసరమైనటువంటి భూసేకరణ, ఇళ్ల నిర్మాణాలు, రోడ్లు, ఈ ఖర్చులు కూడా పెరుగుతాయి కదా, ఇవి కూడా పెరుగుతాయి. అందుకని దాదాపు 1,00,000 కోట్లకు పైన దీనికి సంబంధించినటువంటి వ్యవహారం. మరి ఇంత మొత్తాన్ని ఇప్పటి వరకు ప్రభుత్వం ఖర్చు పెట్టిందంతా 21,000 కోట్లు. మన శ్వేతపత్రంలో చెప్పినట్టుగా 21,000 కోట్లు. అంటే ఇంకా 80,000 కోట్ల రూపాయలు పునరావాసానికి కానీ లేదా నిర్మాణ పనులకు కానీ ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సార్ మరి ఇన్ని కోట్లు కావాలి అంటే ఏంటి? మరి ఇప్పుడు పునరావాసం గురించి ఆలోచించిన పోలవరం నిర్మాణం పూర్తిగా కంప్లీట్ అవ్వాలన్నా కూడా అసలు ఈ 5 ఏళ్లలో అవి సమకూరుతాయా? అసలు ప్రజల జీవనాడి అనేది పోలవరం కళ నెరవేరుతుందా? చంద్రబాబు నాయుడు హయాంలో 3 సంవత్సరాలే పనులు వేగంగా జరిగాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదాలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో జరిగినటువంటి దాని ప్రకారం 16,000 కోట్లు, తర్వాత ఒక 4,000 కోట్ల చిల్లర, మొత్తం 21,000 కోట్లు దానికి ఖర్చు అయ్యాయి. ఇంకా 80,000 కోట్ల రూపాయలు దీనికి. ఇంకా పునరావాసానికి సంబంధించి శ్వేతపత్రంలోనే పేర్కొన్నట్టుగా తెలుగుదేశం హయాంలో 18% మాత్రమే పూర్తయింది. ఆ తర్వాత ఇంకొక 4%, 22% వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పూర్తయింది. అంటే ఇంకా 78% పునరావాసానికి సంబంధించినటువంటి పెండింగ్ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా తెలుగుదేశం వాళ్ళు కానీ మా హయాంలో 72% అని చెప్పేసి ఆ ఫిగర్ చెప్తున్నారు తప్ప వాస్తవం అది చెప్పుకోవడం తప్పులేదు. కానీ మునిగిపోయేటువంటి కుటుంబాలు అనేటువంటివి ప్రధానమైనటువంటి అంశం. అందులో ప్రాజెక్ట్ నిర్మాణం ఎంత ముఖ్యమో దాని కింద మునిగిపోయేటువంటి కుటుంబాలను ఆదుకోవటం అంతే ముఖ్యం. కానీ వాళ్ళకి ఎంత ఇచ్చాము, మా హయాంలో ఎంత ఇచ్చాము, లేకపోతే ఇప్పుడు ఎంత ఇస్తాం అనేటువంటి 78% ఉంది. అది నిర్మాణం 72% అయితే లేదా 74% అయితే 72% మునిగిపోయేటువంటి వాళ్ళకి పునరావాసం. దాని గురించి ఆ నిధుల గురించి కేంద్రం ఇస్తుందా అనేటువంటి అంశం, లేదా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందా అనే అంశం కూడా ఈ శ్వేతపత్రంలో లేదు, స్పష్టత లేదు. ఇప్పటికీ అది ఒక అస్పష్టమైనటువంటి అంశంగానే ఉన్నది. అందువలన
వర్షాలు వచ్చినా లేకపోతే ఇంతకుముందు జరిగినటువంటి నిర్మాణాలు డ్యామేజ్ జరిగినా వాటి పునర్నిర్మాణం అయినా కానివ్వండి, వీళ్ళు చెప్తున్నట్టుగా ఈ 3 ఏళ్లలోనో 4 ఏళ్లలోనో అది ప్రాజెక్టు పూర్తవుతుందా అనేటువంటి సందేహాలు ఈ శ్వేతపత్రం వెల్లడించినటువంటి వివరాలను బట్టి తెలుస్తా ఉంది. అన్నిటికంటే ముఖ్యమైనది, ఎందుకంటే డ్యామ్ ఎత్తు పెరిగే కొద్దీ మునక అనేటువంటి సమస్య ముందుకు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, 41 మీటర్ల వరకు ఎత్తు దాన్ని చేసి ఆపేశారు. ఎందుకు ఆపేశారంటే మునక అనేటువంటి పెరుగుతుంది కనుక, ఆ పెరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవ్వనని భీష్మించి కూర్చుంది కనుక రాష్ట్ర ప్రభుత్వమే పునరావాస ప్యాకేజీలు చెల్లించాలంటే రాష్ట్ర ప్రభుత్వం దివాళా తీసింది, డబ్బులు లేవు కనుక అంతవరకు కట్టి ఊరుకున్నారు. ఇంకా ఏదైతే అది అవుతుందిలే, ఈ విమర్శలు వస్తాలేమని చెప్పేసి అంతవరకు కట్టి కూర్చున్నారు, మిగతా పనులన్నీ నిలిపేశారు. కానీ కేంద్రం ఇవ్వదు అని అనుకుంటారా వీళ్ళు? ఎందుకంటే ఇప్పుడు కూటమిగా ప్రభుత్వం ఏర్పడ్డారు అండ్ ఎన్డీఏలో ఇప్పుడు టీడీపీ కూడా చాలా కీలకంగా ఉంది. గతంలో ఈ ఆర్ఆర్ ప్యాకేజీ అనేటువంటిది అది మాకు సంబంధం లేదు, పునరావాసం మీరంతా కల్పించి మాకు స్థలాలు ఇవన్నీ ఇస్తే సైట్ మేము కడతాము, దానికి అయ్యే ఖర్చిస్తాం అనేటువంటి గతంలో ప్రభుత్వం చెప్పింది. ఇదే నరేంద్ర మోడీ సర్కార్, వేరే వాళ్ళు కాదు. ఎందుకంటే తీసుకున్నది వీళ్ళ హ్యాంప్లోనే కదా కేంద్ర ప్రభుత్వం. అందువల్ల అదే స్టాండ్ ఇప్పటికీ కంటిన్యూ అవుతా ఉంది. ఆ స్టాండ్ ను మార్చుకున్నామని కానీ లేకపోతే మరొకటని కానీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. రెండోది, ఈ శ్వేతపత్రంలో ఇంకొకటి ఏంటంటే, మరి ఆ పెరిగినటువంటి ఖర్చుని ఆమోదించమని జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రాన్ని అడిగారా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిందా, ఆమోదించిందా, రెండు ప్రభుత్వాల మధ్య జరిగినటువంటి కమ్యూనికేషన్ ఏమిటి, దాని సారాంశం ఏమిటి అనేటువంటిది ఈ శ్వేతపత్రంలో వెల్లడించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అడిగారని చెప్పాలా, అడగకపోతే అడగలేదని చెప్పాలా, లేదా అడిగిన దానికి కేంద్ర ప్రభుత్వం సమాధానం ఏమిచ్చిందో చెప్పాలి. దానికి సంబంధించినటువంటి స్పష్టత లేదు. అందువలన ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఎట్లాగో వర్షాలు వచ్చినాయి కనుక ఇప్పుడేమి అక్కడ చేసే పనులు కూడా ఏమి ఉండవు. అందుకని ఈ లోపల ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మళ్ళా ఎస్టిమేషన్ వేసి, ఎందుకంటే అది 7 సంవత్సరాల క్రితం వేసినటువంటి ఎస్టిమేషన్, దానికే ఆమోదం దిక్కులేదు. ఇప్పుడు 7 సంవత్సరాల తర్వాత మళ్ళా పెరిగినటువంటి ఎస్టిమేషన్ ని రివైజ్ చేసి మళ్ళా ఇప్పుడు తాజా ఎస్టిమేషన్ వేయించాలి. అదేవిధంగా ప్యాకేజీకి సంబంధించినటువంటి పరిష్కారాన్ని కూడా చూడాలి. అందుకనే ఇది పోలవరం ఎంత పెద్ద టాస్క్, ఈ అనుమతులు లేదా అంగీకారం అనేటువంటిది కూడా అంతకంటే పెద్ద టాస్క్ అనేది నాకు. సాహిబ్ గారు, నిజంగానే పోలవరం అనేది ఇప్పుడు మీ ప్రభుత్వం ముందున్న పెద్ద సవాల్గానే అనుకోవచ్చు. అండ్ ఈ అంశాలన్నింటినీ కూడా మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? సో అప్పుడు మీరు ఎన్డీఏ మీకు సపోర్ట్ లేకుండానే 72% కంప్లీట్ చేశారు అంటే, ఇప్పుడు మీరు కూటమిగా ఉన్నారు, కూటమిగా ఏర్పడ్డారు. మరి ఈ టైంలో మీకు కేంద్రం నుంచి ఎంతవరకు సహకారం అందుతుంది అని అనుకుంటున్నారు? సార్ చెప్పినట్టు, కోటేశ్వరరావు గారు చెప్పినట్టు పునరావాసానికి సంబంధించి అసలు దాని మీద ఎటువంటి క్లారిటీ వస్తుంది? ఒకవేళ కేంద్రం నో అనుకుంటే కనుక మీరు చేసేదేంటి? విజయ్ గారు, ఇప్పుడు కోటేశ్వర గారు చెప్పిన దాంట్లో చాలా మటుకు వాస్తవాలు ఉన్నాయి. ప్రాజెక్టు 72% పూర్తయిన మాట వాస్తవం. కానీ ఇక్కడ ఏంటంటే R&R ప్యాకేజ్ అనేది చాలా కీలకం. మీరు ఎక్కడైనా కానీ ఒక ప్రాజెక్ట్ ను నిర్మిస్తుంటే దాని నిర్వాసితులు ఎవరుంటారో వాళ్ళకి న్యాయం జరిగిందా అంటే, వాస్తవంగా న్యాయం జరిగినటువంటి దాఖలు చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళకి 100% న్యాయం జరగల. అంతాకెందుకండి, మనం ఇక్కడ నాగార్జున సాగర్ డ్యాం కట్టేటప్పుడు కానీ లేదా ఇంకా వేరే డ్యామ్స్ కట్టేటప్పుడు, ఇరిగేషన్ వర్క్ తీసుకున్నప్పుడు కూడా ఈ R&R ప్యాకేజ్ అనేది చాలా కీలకం. అక్కడ నష్టపోయినటువంటి రైతులు ఉంటారు, ప్రజలు ఉంటారు, సామాన్యులు, వీళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలి. ఇప్పుడు పోలవరం విషయంలో చూసుకుంటే 1,05,505 కుటుంబాలండి, 1,05,505 కుటుంబాలు నిర్వాసితులు ఉన్నారు. వీళ్ళకి R&R ప్యాకేజ్ ఏంటంటే గతంలో ఏదైతే 2014లో అంచనాల ప్రకారం 17,500 కోట్లు అయితే సరిపోయింది అన్నారు. కానీ ఈ ప్రాజెక్టు వ్యయం పెరుగుతుంటో ఖర్చులు భారం అవుతుంది, మనమేమో R&R ప్యాకేజ్ వాళ్ళకి సకాలంలో అందించలేకపోవడం వల్ల ఈ రోజు ఆ భారం R&R ప్యాకేజ్ మట్టికే 33,500 కోట్లు అవుతుందండి. ఇది చాలా కీలకమైనటువంటిది. ఎందుకంటే ప్రాజెక్ట్ వ్యయం చూసుకోండి, గతం కంటే 40% పెరిగింది. గత అంచనాలో 55,000 కోట్లు అంటే ఇప్పుడు 40% పెరిగితే 72,000 కోట్ల రూపాయల వరకు ఈ ప్రాజెక్ట్ ఒకటే అవుతుంది అంచనా, ప్రాజెక్ట్ కట్టడానికే. దీంతో పాటు R&R ప్యాకేజ్ మొత్తం కలిపి 90,000 కోట్ల రూపాయలు అయితేనే ఈ ప్రాజెక్ట్ పూర్తయిందండి. ఇప్పటి వరకు మనకు ఖర్చు చేసింది ఏంటంటే 2014-19 మధ్య కాలంలో 11,762 కోట్లు తెలుగుదేశం పార్టీ హయాంలో ఆ రోజు పూర్తి చేశారండి పనులు. తర్వాత వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 24 మధ్య కాలంలో
4,162 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెబుతున్నారు. దీనిలో 3,000 కోట్ల రూపాయలు డైవర్షన్ చేశారండి. ప్రాజెక్ట్ వాళ్ళు ఖర్చు పెట్టింది 1,462 కోట్ల రూపాయలు మాత్రమే. ఇది వాస్తవం. కానీ ఇక్కడ కీలకం ఏంటంటే అసలు ఈ ప్రాజెక్ట్ వ్యయం పెరిగిపోయింది, R&R ప్యాకేజ్ వ్యయం పెరిగిపోయింది. దీంతో పాటు కీలకంగా ఏంటంటే మనం ఎప్పటికప్పుడు కేంద్రానికి ఇవ్వాలి. ఎందుకు ఈ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వమే తీసుకొని చేస్తుంది కాబట్టి. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందంటే గతంలో మరి భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ ప్రాజెక్టులన్నీ కూడా మరి కేంద్ర పర్యవేక్షణలో పనులు జరుగుతుంటే 10% కూడా ముందుకు వెళ్ళలేదండి. కాబట్టి మనం బైఫికేట్ అయి ఉన్నాము, రైతులకు ఏదో మనం న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు గారు 7 ముంపు మండలాలను కలుపుకొని పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో ముంపు మండలాలను కలుపుకొని ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లారు. ఆ రోజు కూడా 2014లో చంద్రబాబు గారు ఆ 7 మండలాలను కానీ కలుపుకోలేకపోతే ఈ ప్రాజెక్ట్ అసలు ముందలకే వెళ్ళేది కాదండి. ఇది చాలా కీలకమైన పాయింట్ ఇది. కాబట్టి ఇప్పుడు మా దగ్గర మా ప్రభుత్వానికి తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వానికి ఏంటంటే కూటమికి పెద్ద సవాల్ వాస్తవంగా. ఒక పక్కన అమరావతి పూర్తి చేయాలి, ఇంకో పక్కన పోలవరాన్ని పూర్తి చేయాలి, ఇంకొక పక్కన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గాడి తప్పిన వ్యవస్థలను గాడిలో పెట్టాలి. ఇవన్నీ పెద్ద సవాళ్లేనండి. దీంతో ప్రధానంగా మనం దీంట్లో ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ లో స్పిల్వే, డయాఫ్రామ్ వాలు, కాపర్ డ్యాము, దీంతో పాటు గైడ్ బండ్స్ చాలా కీలకమండి. ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి. వీటికి మళ్ళీ మనం ఖర్చు పెట్టేసి చేయాలంటే ఒక కాపర్ డ్యామ్ వచ్చి 990 కోట్లు అవుతుంది. మరి ఇప్పుడు డయాఫ్రామ్ వాలు దాన్ని పూర్తి చేయాలి, దాంతో పాటు స్పిల్వే పూర్తి చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత ఏదైతే గైడ్ బండ్స్ ఉన్నాయో వాటిని బలోపేతం చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ కాలువలు తీసినవి కూడా పూడికి తీయాలండి. కాబట్టి ఇది చాలా పెద్ద వ్యయంతో కూడుకున్న ప్రాజెక్ట్. ఏది ఏమైనప్పటికీ కూడా మేము కేంద్రాన్ని ఒప్పించి ఈ ప్రాజెక్టు ఏదైతే వ్యయం పెరిగిందో దాని అంచనాలకు తగ్గట్టు వాళ్ళని ఒప్పించుకొని R&R ప్యాకేజ్ అనేది కీలకంగా అక్కడ నిరాశ్రయంలో ఉన్నటువంటి ప్రజలకు ఇది ఇవ్వవలసినటువంటి అవసరం. ఎందుకంటే 2013 మరి ఆ రోజు ఉన్నటువంటి భూ హక్కు చట్టం ప్రకారం ఖచ్చితంగా నిర్వాసితులకు వాళ్లకు ఈ రోజు పెరిగినటువంటి అంచనాల ప్రకారం వాళ్ళకి పే చేయాలి. ఇవన్నీ కూడా చూసుకుంటే ఏంటంటే కేంద్రానికి మేము ఇక్కడి నుంచి ప్రాజెక్ట్ మళ్ళీ ఏదైతే వ్యయం పెరిగిందో నిపుణులు పిలుచుకొని వాళ్ళ ఆధ్వర్యంలో ఇంత ఖర్చు అవుతుందని చెప్పి దాన్ని ఎస్టిమేషన్ వేయించుకోవాలి. ఆ ఎస్టిమేషన్ తీసుకెళ్లి పార్లమెంట్ లో ఆమోదపరచుకోవాలండి. ఇవన్నీ పెద్ద సవాళ్లే వాస్తవం చెప్పాలంటే. ఈ సవాళ్ళు అధిగమించి, ఎందుకంటే ఒకసారి ఒక ఇల్లుని పాడుపెట్టారంటే అది మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలంటే పునాదులు బాగుంటాయా లేకపోతే గోడలు బాగుంటాయో తెలియదండి, తెలియదు కదా. కాబట్టి ఇవన్నీ పెరుసవాళ్లే. దీంతో నేను చెప్పేది ఏంటంటే ఒక విధ్వంసకారుడు అధికారంలోకి వస్తే ఏ విధంగా ఆ రాష్ట్రం అన్యాయం అయిపోయిందో అని చెప్పడానికి ఉదాహరణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవాలి. మనం బైఫికేషన్ లో ఎంత నష్టపోయాం అనేది కాదు ఇక్కడ. ఆ రోజు రాష్ట్రం విభజించినప్పుడు నష్టపోయే కన్నా కానీ ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వర్గం నష్టపోయిందండి. రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారండి. ఇవన్నింటినీ పునర్నిర్మించుకోవాలంటే చాలా టైం పట్టింది. దీంతో పాటు ఈ ప్రాజెక్టులు చూసుకోవాలి. దీంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రత కీలకం. యువత ఇప్పటికే గంజాయి మత్తులు ఊగుతూ ఉన్నారు. వీళ్ళందరినీ గాడిలో పెట్టాలి. యూనివర్సిటీలు చూస్తే చదువు సరిగా లేదు, ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమే దెబ్బతింది. ఎన్ని పెంచుకోవాలండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, రాష్ట్రం చాలా వెనక్కి వెళ్ళిపోయింది అన్ని విషయాల్లో కూడా. అవునండి. ఇప్పుడు మౌలిక వస్తువుల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, రోడ్లు చూడండి గుంతలమయమండి. ఇప్పుడు 4 వీలర్స్ వెళ్ళాలంటే వెళ్ళలేవు, 2 వీలర్స్ వెళ్ళాలంటే వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇవన్నిటిని కూడా మేము గతంలో ఇవన్నీ ఎందుకంటే మిస్ అయిపోయింది. కేంద్రం ఇచ్చేటువంటి స్పాన్సర్ స్కీమ్స్ ఉంటాయండి. వాళ్ళకి సకాలంలో మనం ఏదైతే అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ వాళ్ళకి బిల్లు సకాలంలో ఇస్తామో అప్పుడు మనకి ఇక్కడ ప్రాజెక్ట్స్ ఇస్తారు. ఆ ప్రాజెక్ట్స్ 2 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ కు రావట్లా. దీంతో పాటు మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు మరి భారతదేశానికి పట్టుకోమలండి. అటువంటి గ్రామ పంచాయతీల నిధులు 12,500 కోట్లు డైవర్ట్ చేసేసారు. దీనివల్ల ఏమైందంటే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వస్తువులు కనీసం ఒక చిన్న పంపు చెడిపోతే బాగు చేయించుకునేటువంటి పరిస్థితి అండి. దీంతో పాటు ప్రధానంగా ఏంటంటే గతంలో 2014-19 మధ్య కాలంలో ఫైబర్ గ్రిడ్ ద్వారా పిల్లలకి ఆన్లైన్ లో కొన్ని పాఠాలు చెప్పేవాళ్ళండి నిపుణులైనటువంటి దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రొఫెసర్ల చేత. కానీ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వర్లు మొత్తం నాశనం చేసేసారండి. అటు మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల నష్టపోయాం. పైపెచ్చు 3,300 కోట్ల రూపాయలు మరి బిల్డింగ్లకు రంగులు వేసుకున్నారు తప్పితే ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ కూడా జరగల. మేము అందుకని డిఎస్సి భారీ రిక్రూట్మెంట్ జరగడానికి, దీంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే నష్టపోయిన వర్గాలు ఉన్నాయో వారందరికీ కూడా ఏ విధంగా చేయూతని ఇవ్వాలని చెప్పి ప్రణాళికలు వేస్తూ ఉన్నాం. నష్టం జరిగిపోయిందని చెప్పుకుంటాం కాదు కదా, దాన్ని ఏ విధంగా పునర్నిర్మించాలి, దాన్ని ఏ విధంగా ముందరికి తీసుకెళ్లాలని అంచనాలు వేస్తున్నాం. పోలవరం కూడా అదేనండి. ఇప్పుడు దేశ విదేశాల నుంచి, ప్రపంచంలో ఉన్నటువంటి అమెరికా నుంచి, జర్మనీ నుంచి నిపుణులు తీసుకొస్తున్నాం. ఇప్పుడు
వాళ్ళు వచ్చేసేసి అసలు ఈ ప్రాజెక్ట్ లో ఏ కీలకమైనటువంటి భాగాలు దెబ్బతున్నాయి, దానికి ఎంత వ్యయం అయింది, ఈ ప్రాజెక్టు ముందరకెళ్లాలంటే కేంద్ర సహాయ సహకారాలు ఎంత అవసరం అవుతాయి, రాష్ట్రం ఏమైనా పెట్టుకోగల పరిస్థితి ఉందా? ఇప్పటికే 14 లక్షల కోట్లు అప్పులు చేసి ఉండారండి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అప్పులు ఏ విధంగా ఉన్నాయి, దీంతో పాటు రాష్ట్రాన్ని ఆర్థిక పరంగా ముందులో ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా పూర్తి చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అమరావతి అర్ధాంతరంగా ఆపేశారండి. 10,000 కోట్ల రూపాయలతో అమరావతిని నిర్మించాం. ఈ రోజు అమరావతిని చూస్తుంటే అరే ఆ బిల్డింగ్లన్నీ పాడైపోయి అడవిలాగా ఉంది. కేవలం రాజకీయ కక్షల నేపథ్యంలో, కేవలం రాజకీయ దురుద్దేశంతో రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటి అంటానండి, ఎవరైనా మంచి పని చేస్తే సువర్ణ అక్షరాలతో ఆయన పేరు లిఖిస్తారు. అదేవిధంగా ఈ విధ్వంసకారుడి యొక్క పరిపాలనలో కూడా సువర్ణ అక్షరాలతో, విధంగా చెప్పాలంటే రాక్షస అక్షరాలతో ఆయన పేరు లిఖించాలి జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం చేశారండి? రాజకీయ పార్టీలు ఉండొచ్చు కాదండి శ్రీదేవి గారు, దీనివల్ల నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలండి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోయింది. ఆ భవిష్యత్తు తిరిగి రాదు కదా. 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయావండి. అది బాధ. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ లో కూడా కీలకమైనటువంటిది కాలం. ఇక్కడ 5 సంవత్సరాల కాలం వెళ్ళిపోయింది. 5 సంవత్సరాలు కానీ పునర్నిర్మించుంటే బ్రహ్మాండంగా ఉండేది కదండి వాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చేసి అది దెబ్బతింది ఇది దెబ్బతింది అంటున్నారు. నేను డాన్స్ వేసుకోవటం పాటలు పాడటం కాదండి. మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే కనుక అప్పుడు అన్ని కంప్లీట్ అయిపోయాయి. అంటే ఒకటండి, కేంద్ర సహాయ సహకారాలు తీసుకొని ముందరకెళ్ళగల ప్రాజెక్ట్ ఇది చిన్న దేవుడు కాదండి. ఈ రోజు ఈ ప్రాజెక్ట్ చేయాలంటే 90,000 కోట్ల రూపాయలు ఈ రోజు అవసరం అవుతుంది. 90,000 కోట్ల రూపాయలు. 6.5 ప్యాకేజ్ చాలా కీలకమైంది. ఇందాక మనే కోటేశ్వరరావు గారు చెప్పింది చాలా కీలకమైందండి. అక్కడ ప్రజలు నాన్న ఇబ్బందులు పడుతున్నారండి. చిన్న వర్షం వస్తే చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని పరదా పట్ల మీద కొనుక్కుంటున్నారండి. చంద్రబాబు గారు 6.5 ప్యాకేజ్ గురించి ఆలోచించారు. ఇవన్నీ కూడా మేము దీని మీద అంచనాలు వేస్తున్నామండి. ఖచ్చితంగా అక్కడ పునరావాస కేంద్రాలు నిర్మిస్తాము. వాళ్ళతో పాటు అక్కడ ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి ఫస్ట్ న్యాయం చేయాలండి. పార్టిసిపేట్ చేసినందుకు ప్రాజెక్ట్ వల్ల 5 కోట్ల మంది ప్రమాదంగా అవుతారంటున్నాం. కంక్లూడ్ చేస్తాను. 6.5 ప్యాకేజ్ ఏమండి, అక్కడ నష్టపోయిన 1,05,005 కుటుంబాలను కూడా కాపాడాలనేది మా బాధ్యత అండి. ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి పెద్ద మంచి ఆలోచన. డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు మనీ కోటేశ్వరరావు గారికి, అలాగే ఎస్పీ సాహెబ్ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రాజెక్ట్ అంచనాలకు మించి అయితే దెబ్బతింది. దాదాపు 85 నుంచి 90,000 కోట్ల వరకు అవసరం అవుతుంది. మరి దీనికి సంబంధించి కేంద్రం నుంచి ఎటువంటి సహాయం అందుతుంది చూద్దాం. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్ విత్ శ్రీదేవి. రేపటి న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.